చిన్నప్పుడు బల్లే సార్లు టీచర్లు అటెండెన్స్ తీసుకునేటప్పుడు బడికి ఆబ్సెంట్ అయిన మన దోస్తుకు బదులు గొంతు మార్చి ప్రజెంట్ సార్ ప్రజెంట్ టీచర్ అని వెనకకెళ్ళి చెప్పి వాళ్ళకి ఆబ్సెంట్ పడకుండా చూసేటోళ్ళం. ఇక అట్లా ఒకరిని చూసి ఇంకొకరు అలవాటయ్యే వరకు ఓ పారి మా సారు గుర్తుపట్టి మా దోస్తు ఈపు వలగొట్టిండు. ఇక అప్పటి సంది మళ్ళీ ఎన్నడూ ఆ ప్రయత్నం చేయలే. సరే పిల్లగాళ్ళంటే ఏదో తెలిసి తెలియక గట్ల చేస్తారు, కానీ ఇగో చదువు చెప్పే ఒక పంతులమ్మ కూడా అదే ఫాలో అవుతుందట అటెండెన్స్ కోసం. మామూలుగా అబద్ధాలు ఆడరాదు, చాడీలు చెప్పరాదు, దొంగతనం చేయరాదు అని బుద్ధులు నేర్పుతారు కదా సార్లు టీచర్లు బళ్ళే. కానీ గీ బల్లె టీచర్గా కొలువు చేసే పంతులమ్మ కథ ఉల్టా ఉంది. పిల్లగాళ్ళు బడికి కొడితే బుద్ధి చెప్పేది పోయి టీచర్ అమ్మే బడికి ఎగనామం పెడుతుందట శానొద్దులు సంది. కానీ రిజిస్టర్లో మాత్రం ఇగో అటెండెన్స్ బరాబర్ ఉంటుంది. అగో అదెట్లా మనిషి రాకుంటే అటెండెన్స్ ఎట్లా పడుతుంది అని అంటే దానికో ప్లాన్ ఫాలో అవుతుందట మేడం గారు. పానం బాగలేదు 3 రోజులు సెలవు కావాలని తారీఖు లేని ఒక సెలవు చిట్టి రాసి సంతకం పెట్టి అటెండెన్స్ బుక్లో పెడుతుందట. ఇవాళ పై అధికారులు వస్తే ఆ లీవ్ లెటర్ చూపెట్టమని తోటి సార్లకు టీచర్లకు చెప్తుందట. ఇక మళ్ళీ ఎన్నడో వారం 10 రోజుల తర్వాత వచ్చి ఇవ్వలు రాలేదని తెలుసుకున్నాక వరుసగా అటెండ్ అయినట్టు సంతకాలు పెడుతుందట రిజిస్టర్లకు. ఇట్లా ఇగో 12 తారీఖు వచ్చిందట, అంతకుముందు అసలు రానేలేదట. కానీ రోజు వచ్చినట్టు వరుసంట సంతకాలు ఉన్నాయి చూడు. మేడం వచ్చింది 12th రోజు, మేడం పెట్టేసింది మొత్తం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కుప్టీలో ఉన్న సర్కారు చిన్నబడిది. ఇక మళ్ళా అదివరసంది ఇప్పటిదాకా జాడ పత్తలేదట పంతులమ్మ. రోజు పొద్దుగాలనే తయారై బడికొచ్చుడు, ఒట్టిగా కూర్చొని టైంపాస్ చేసి పోడైతుంట పిల్లగాళ్ళంతా. ఇలా టీచర్ ఏం చెప్పింది బిడ్డ అని ఇంటికాడ అడిగితే టీచర్ వత్తలేదు అని చెప్తున్నారట పిల్లగాళ్ళు. మరి ఇన్ని రోజులు రాకుంటే ఎట్లా ఉంటది అని పిల్లగాళ్ళ తల్లిదండ్రులు ఊరోళ్ళంతా వచ్చి వెంటనే టీచర్ అన్న రావాలి, లేదంటే బడి బంద్ పెట్టాలని వార్నింగ్ ఇచ్చిర్రు. వరకు కొత్త స్కూల్ అసిస్టెంట్ ఉండాలి, లేని ఏడల స్కూల్ అవసరం లేదు. మరి నౌకరీ చేసుడు ఇష్టం లేకనా, ఆ ఊళ్ళే డ్యూటీ చేసుడు ఇష్టం లేకనా సర్కారు బడుల ఎట్లున్నా నడుతుందన్నా ఏదో తెలియదు. కానీ ఈ సర్కారు బడులల్లా ఇంకా సిపాయిల తిరుగుబాటు కాలం నాటి అటెండెన్స్ రిజిస్టర్ల పద్ధతులు పాటించుడు ఏందో. ఫేస్ రికగ్నిషన్ బయోమెట్రిక్ పద్ధతిని పెడితే ఇసుంటోళ్ళ ఆటలు బంద్ అవుతాయి కదా. కానీ అబద్ధాలు ఆడరాదని పిల్లగాళ్ళకు బుద్ధి నేర్పవలసిన వాళ్ళే అబద్ధపు సంతకాలు పెట్టుడు, పిల్లగాళ్ళను బడికి డుమ్మా కొట్టకుండా చూసేటోళ్ళే బడికి డుమ్మాలు కొట్టుడే లేటెస్ట్ ట్రెండ్ అంటే.